ఈ రోజు మన ఇద్దరి కూతుర్ల స్వయంవరం. ఇందులో పాల్గొనడానికి ఎన్నో దేశాల నుంచి రాజకుమారులు వీరులు వచ్చారు. మీరు చూసారా? వసుంధరా, చారుమతి, మీ వరుణ్ణి ఎంచుకోండి. తెలివితేటలు ఉపయోగించి ఎంచుకోండి. మీరు తీసుకోబోయే ఆ నిర్ణయం మన కుటుంబ గౌరవానికి సంబంధించింది. ఇది ఆ రోజే వసుంధర దుష్యంతుని భర్తగా స్వీకరించిన రోజు. అర్థమైంది, భగవంతుడు నాకు రెండో అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కుమారి వసుంధర, వరమాల తీసుకోండి. వసుంధర, ముందు మాలని నేను వేస్తాను. పోయినసారి చారుమతి మొదట మాల వేయమని నన్ను బలవంతం చేసింది. కానీ ఇప్పుడేంటి తను ముందు తీసుకుంటానని అంటుంది? ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్రుంది. ఈసారి ఖచ్చితంగా దుష్యంత్ నాకే సొంతం అవుతాడు వసుంధర. ఆయన మర్యాద, ఆయన పదవి, ఆయన హృదయంలో చోటు అంతా నాకు మాత్రమే సొంతం. భలే దుష్యంత్ ఆర్య, మంచి వాడిని ఎంచుకున్నావు చారుమతి. ఆర్య కుటుంబీకులు రాజకుటుంబంతో సంబంధం కలుపుకుంటున్నారని విన్నాను. చివరిగా దుష్యంత్ నాకు సొంతం అయ్యారు. నేను దుష్యంత్ని పెళ్లి చేసుకున్నాక ఆయన తలపతిగా ఉంటారు. దాంతోపాటు నాకు నగర యువరాణిగా పథకం దక్కుతుంది.